కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు కూడా మాదిగళ్లను అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రధానమంత్రి పదవి ముఖ్యంగా నాకు ఈ దేశంలో ఉన్న దళిత గిరిజనులు అనగాన వర్గాలు ముఖ్యం నాకని చెప్పి ఎన్నో సంస్కారాలు తెచ్చి భూమి లేని భారతదేశంలో భూమి లేని నిరుపేద హరిజన గిరిజన అనగాన వర్గాలకు భూ సంస్కారాలు తెచ్చి భూ పంపిణీ చేసింది ఈ దేశంలో. ఇలా గూడు లేని వాళ్లకు ఇండ్లు ఇచ్చింది. ఇలా సబ్సిడీల మీద ఎన్నో పథకాలు తెచ్చి ఈ దళిత వర్గాలన్నిటి కూడా ఆర్థికంగా స్వావలంబన సాధించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాధికారంలో కూడా మీ అందరికి తెలుసు కదా, ఇవాళ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఇలా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దామోదరం సంజయ్ను ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బాబు జగజీవన్ రాము ఉప ప్రధానిగా చేసి రక్షణ శాఖ ఇచ్చి వ్యవసాయ శాఖ ఇచ్చి ఇలా ఈ దేశంలో ఉన్న దళితుల బాగోగుల గురించి ఉప ప్రధానిగా చేసి ఇవాళ మీనా కుమార్ని స్పీకర్గా చేసి ఎంతోమందిని మల్లు అనంతరామును పిసిసి అధ్యక్షుడిగా చేసి ఉమ్మడి రాష్ట్రానికి మీరందరూ చూసిరు కదా. అంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం, ఇలా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఇతర పార్టీల్లో కూడా అవకాశాలు ఇస్తారు. కానీ ఇలా మనం అందరం చూసినాం 10 సంవత్సరాల నుంచి ఇలా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షత గురైంది, తెలంగాణ అణచివేయబడ్డది, ఎన్నోన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా మనకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణలో ఇలా బంగారు తెలంగాణ తెస్తాం, ఎన్నెన్నో గొప్పలు చెప్పారు, ఎన్నెన్నో ఇలా నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. 10 ఏళ్ళు అన్నీ చూసినాం మనం అందరం. కాబట్టి వాళ్ళ చరిత్ర మనం ముందుకు తీసుకురాలేకపోతున్నాం, కానీ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవాళ దళితులకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం, ఆనందం.